అమెరికాలోని బే ఏరియాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను వారు ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కాలంతో పరిగెత్తుతూ కాలం విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ 44 వసంతాలను పూర్తి చేసుకుని 45వ వసంతంలో అడుగుపెట్టిన తెలుగుదేశం పార్టీ కాలగమనంలో 4.5 దశాబ్దాలు చిన్నదేమీ కాదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేకమైన ఎత్తుపల్లాలు, అనేకమైన ఆటుపోట్లను తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది ఒక చారిత్రక అవసరంగా తెలుగు ప్రజలు గుర్తించారు. ఎన్టీఆర్ రాజకీయ రంగం ప్రవేశం చేసే నాటికి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రాజకీయ అస్థిరత్వం, రాజకీయ స్తబ్దత, రాజకీయ శూన్యత ఇక్కడ నెలకొని ఉన్నాయి. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టిన రోజులు, ఏడాదికి 4 ముఖ్యమంత్రులు మారుస్తూ తెలుగు ప్రజల యొక్క ప్రతిష్టను దిగజారుస్తున్న పరిస్థితులు. ఆ నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం అనేది ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షించారు. అందుకే పతితులార, భ్రష్టులార, బాధా సర్పద్రష్టులార, బ్రతుకు కాలి పరిగి మాలి శని దేవత రథచక్ర పిడిసుల్లో పడి నలిగిన ఈనులార, దీనులార, వస్తున్నాయి తెలుగుదేశ రథచక్రాలు వస్తున్నాయి. భూమార్గం పట్టిస్తా, భూకంపం పట్టిస్తానని ఎన్టీఆర్ ఆ రోజు ఆ విధంగా 9 నెలల పాటు అవిశ్రాంతంగా పగలనక, రేయనక, ఎండనక, వాననక 9 నెలల పాటు ఈ రాష్ట్రంలో తిరిగి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అత్యంత గొప్ప సంగతులు, గొప్ప విషయాలు, 24 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికార పక్షంలో ఉంది. మరొక 20 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నాయి. అధికార పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షాన్ని పోరాటం జరిగింది. అదేవిధంగా ఈరోజే, ఈ ఏడాదే, లేదా ఈ ఎన్నికల్లోనే ప్రతిపక్ష హోదా కోల్పోయింది వైఎస్ఆర్ పార్టీ. ఇవి ఇప్పుడే కాదు, 1994లో కూడా ప్రతిపక్ష హోదాని కాంగ్రెస్ పార్టీ ఆనాడు కోల్పోవడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు గారి యొక్క నాయకత్వంలో 226 సీట్లు తెలుగుదేశం కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఈరోజు ఏ విధంగా అయితే 11 సీట్లకు పరిమితం అయిందో, ఆ రోజు కూడా 26 సీట్లకి మాత్రమే పరిమితం అయిందని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మరో గొప్ప విషయం ఏంటంటే, భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి దక్కనేటువంటి గౌరవం భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత చట్టసభలో ఒక ప్రాంతీయ పార్టీ ప్రతిపక్షంగా వెలుగొందటం అనేది ఇంతవరకు చరిత్రలో జరగలేదని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రోజు కేవలం 2 సీట్లకే పరిమితం అయింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉంది పార్లమెంట్లో. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. హేతుబద్ధమైన భౌతికవాద తాత్విక దృష్టితో తెలుగునాట జరుగుతున్న సకల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలతో మమేకమైంది తెలుగుదేశం పార్టీ. కాలగమనంలో 44 సంవత్సరాలు ఏమాత్రం కూడా చిన్నది కాదు. ఈ యొక్క సుదీర్ఘమైన ప్రయాణంలో, ఈ సుదీర్ఘమైన పయనంలో మరి సైద్ధాంతిక నిబద్ధత కానీ, బలమైన వర్తమానం కానీ, ఆశావాద దృక్పథం కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. ఒక మనిషిని వేరొక మనిషి, ఒక వర్గాన్ని వేరొక వర్గం సాంఘికంగా, ఆర్థికంగా దోపిడీ చేస్తున్నటువంటి కుళ్ళిన రాజకీయ వ్యవస్థను క్షాళన చేసి నూతన రాజకీయ వ్యవస్థని
నూతన రాజకీయ సంస్కృతిని ఏర్పాటు చేయటమే తెలుగుదేశం పార్టీ ఆశయం, సిద్ధాంతం, లక్ష్యం. తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం, ఒక యూనివర్సిటీ, ఒక కార్ఖానా. ఎందుకంటే లక్షలాది మంది కార్యకర్తలను, నాయకులను తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కటి గుర్తు తెచ్చుకోండి, పక్కనున్న పొరుగునున్న తెలంగాణ రాష్ట్ర గత ముఖ్యమంత్రి కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ ఈ యొక్క విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందినటువంటి నాయకులే, ఈ కార్ఖానాలో తయారైన వాళ్లే, ఇక్కడ నుంచి పోయిన వాళ్ళని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు, అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, ఇటు టీఆర్ఎస్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా దాదాపుగా 90% మంది తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన వాళ్లే. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అదని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఆనాడు ఏ విధంగా అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారో దాన్ని అదే స్థాయిలో, అదే నాయకత్వ రీతుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీని కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు మనం కూటమిగా ఏర్పడి అటు జనసేన, ఇటు భారతీయ జనతా పార్టీలతో కలిసి ఈరోజు అనూహ్యమైన మెజార్టీ, ముఖ్యంగా మీ అందరూ కూడా ఎన్ఆర్ఐలు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఎప్పటికి కూడా రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీ ఉద్యోగాలు కానీ, మీకు సంబంధించిన వ్యాపకాలన్నింటినీ కూడా వదిలేసి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలా, తెలుగుదేశం పార్టీకి తిరిగి మనుగడకి, తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడదాం, తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా అనేక రూపాల్లో, ఆర్థికంగా కానీ ఇంకా అనేక రూపాల్లో మరి అక్కడికి వచ్చి పనిచేయడం జరిగింది. మీ అందరికి కూడా సదా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉండదని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా ఎన్టీఆర్ 100వ జయంతి ఉత్సవాలను కూడా ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక్కసారి మాత్రమే చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 12 నెలల పాటు, ఏడాది పాటు ఎన్టీఆర్ 100వ జయంతి ఉత్సవాలను అక్కడ చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఆచరణలో ఎందువల్లనే సాధ్యపడలేదు. కానీ అమెరికాలో కామెడీ జయరాం గారి నాయకత్వంలో ఈ అమెరికా రాష్ట్రం మొత్తం కూడా 12 నెలల పాటు జరిగిన ఘనత ఈ అక్కడ ఎన్ఆర్ఐస్ కి కామెడీ జయరాం గారికి తప్పుదని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే బహుశా మన ఆంధ్ర రాష్ట్రంలో జరగకపోతే ఇంకా ఏ దేశంలో ఎక్కడా కూడా జరగదు. అట్లాంటిది అమెరికాలో మీరు జరిపారని చెప్పి మీ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా. ఆ విధంగా పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఏది పిలిపించినా కానీ, ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, లేదా ఎన్టీఆర్ జయంతి కావచ్చు, అదేవిధంగా ఏ కార్యక్రమాన్ని కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ పిలుపు ఇవ్వగానే ఖచ్చితంగా ఇక్కడ స్పందిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాన్ని అక్కడ ఏ విధంగా అయితే తూచా తప్పకుండా పాటిస్తారో ఇక్కడ కూడా అదే రీతిలో పాటిస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను అనుకున్నా అటు జయరాం గారు కూడా లేరు, ఎవరు వస్తారు ఎవరు రారు అనుకున్నా. ఇంతమంది రావడం అనేది నిజంగా మీ అందరిని కూడా నేను పేరున నమస్కరిస్తా ఉన్నా. మీ అందరూ కూడా, ఎందుకంటే రేపు సోమవారం మీ అందరూ కూడా ఆఫీసులు ఉంటాయి, పని ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎంతమంది రావడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా రాష్ట్రంలో కొనసాగితే, నిన్ననే మరొక ఘనత కూడా మనం సాధించడం జరిగింది. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీలో మరి బిల్లు చేయడం కూడా, తీర్మానం చేయడం కూడా జరిగింది. ఆ తీర్మానాన్ని వెంటనే పార్లమెంట్కు కూడా పంపడం జరిగింది. పార్లమెంట్లో చట్టం అయితే బహుశా ఇంకా మరొకరు అమరావతి రాజధానిని కల్పించే అవకాశం కూడా ఉండదు, కదిలించే అవకాశం కూడా ఉండదు. అక్కడ కనుక అమరావతి రాజధానికి కనుక ఒక స్థిరత్వం ఏర్పడితే, ప్రజల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలిగితే పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికవేత్తలు వస్తారు, పెట్టుబడులు వస్తాయి. ఇవన్నీ రావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. కాబట్టి అమరావతి నిన్న అది తీర్మానం కావటం, ఆ తెల్లారి పార్టీ ఆవిర్భావం, ఇవన్నీ కూడా మరి శుభపరిణామాలు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనడం, మీ తరఫున కామెడీ జయరాం గారి తరఫున మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్.